ఇప్పుడు నీ సహయోగి ఇది కూడా నీతో చేతులు కలిపింది. కానీ తమరి కేసాలకు నాకు ఏం సంబంధం ఉంది? సంబంధం లేదు, శత్రుత ఉంది. గుర్తు తెచ్చుకో భాస్కర్. ఇదెందుకు రావటం లేదు? మళ్ళీ ఈ ప్రదేశంలో కేసాలు పెరుగుతాయనిపించడం లేదు. ఇదన్నమాట విషయం. అందుకేనా ప్రతిసారి నన్ను దర్బార్ నుంచి బయటికి వెళ్ళగొట్టిస్తూ వచ్చాడు. చిన్నప్పటి విషయం తమరికి ఇంకా గుర్తుందా? విశ్వసించండి, నా మనసులో తమరి విషయంలో ఎటువంటి దురుద్దేశమూ లేదు, అలాగే ఉండదు కూడా. మరో విషయం, తను నా సంయోగి కాదు. బాగుంది. అయితే నేను నీకు తెలియదంటావా? బాబాయ్, నేను నీ విషయం మాట్లాడడం లేదు. నేను ఆ ఎగిరే భవిష్యవాణి చిలక గురించి మాట్లాడుతున్నాను. ఒక విషయం చెప్పనా? నీలో ఒక్క మంచి గుణం కూడా లేదు, కానీ నీ కేశాలు చాలా బాగున్నాయి. ఏం రాస్తుంటావు? తమకు మరలా కేశాలు తిరిగి రావడానికి నేను చిట్కా చెప్తా. శీకాకాయ చక్కగా నూరిన పొడి, అలాగే బాదాం నూనె రెండూ వాడండి. ఓ బాదాం. మహారాజా, జుట్టు గురించి ఆలోచిస్తూ కూర్చుంటారా లేక నెమలి పంచం పరిష్కారం? మహామోచల్ గారు, మీరు చెప్పింది నిజమే. నేను నెమలి పింఛాన్ని ఆ విదేశీయులకు అమ్మేశాను. అది దొంగలించబడడం. ఇది నాకు ఎంతో అవమానంతో కూడినది. అత్యంత అవమానకరమైనది. సత్యం వచించారు. నాది కూడా ఇదే ప్రశ్న. మీరా నెమలి పెంచాన్ని విదేశీయులకు విక్రయించి ఉంటే అది మరలా ఎలా తిరిగి వచ్చింది?